Hello friends, welcome to Amar Pradeep English classes. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో మనం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మొదటగా ఎవ్రీ సెంటెన్స్ మస్ట్ హ్యావ్ ఏ వర్బ్ and every verb must have a subject. సో ఇది మీరు చూసినట్లయితే ఇది మనకి ఏం చెప్తుంది అని అంటే సెంటెన్స్ అది ఏదైనా కానీ ఏ సెంటెన్స్ అయినా కూడా అందులో ఏముంటుంది అని అంటే వర్బ్ అనేది ఉంటుంది. ఒకవేళ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఏ సెంటెన్స్ అని అంటే మనం ఏం చెప్పొచ్చు అని అంటే వర్బ్ అని చెప్పొచ్చు. ఓకేనా, ప్రతి సెంటెన్స్లో వర్బ్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఎవ్రీ వర్బ్ మస్ట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్. సో ఇప్పుడు వర్బ్ అంటే క్రియ లేక పని, అవును కదా. సో ఇప్పుడు ఒక పని ఉందని అనుకోండి, ఎవరు చేయకుండా పని ఎలాగుంటుంది ఫ్రెండ్స్? ఉండదు కదా. సో కాబట్టి వర్బ్ ఉంది, క్రియ ఉంది, పని ఉందనంటే దీన్ని చేసేవాళ్ళు, సో డూయర్ ఆర్ పర్ఫార్మర్ కూడా ఉంటారు కాబట్టి ఒక సబ్జెక్ట్, కర్త అని అంటాం, అవును కదా. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, ఒక సెంటెన్స్లో ఖచ్చితంగా వర్బ్ ఉంటుంది. ఓకే, వర్బ్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ వర్బ్ అంటే పని కదా, ఆ పని చేసే వ్యక్తి, ఆ డూయర్ లేదా పర్ఫార్మర్ ఉంటారు, అతడే ఏమవుతాడు? సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మరి ఆబ్జెక్ట్ పరిస్థితి ఏంటి అని. సో చూస్తున్నాం కదా, వర్బ్ ఖచ్చితంగా ఉండాలి, వర్బ్ ఉందంటే సబ్జెక్ట్ ఉండాలి అని అంటున్నాడంటే ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఉండదు కదా అని అంటారు. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఉండదు అని కాదు అర్థం, సబ్జెక్ట్ అనే దాన్ని మనం అక్కడ హైడ్ చేస్తామన్నమాట. యు అనే సబ్జెక్ట్ అక్కడ ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ గమనించండి, సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, వర్బ్ అంటే పని. ఈ రెండు సెంటెన్స్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 3 సెంటెన్సెస్ని ఒకసారి మనం చూసి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రదీప్ టీచర్స్ ఇంగ్లీష్. సో ఇక్కడ వర్బ్ ఏది ఫ్రెండ్స్? టీచర్స్ అనేది. సో ఎవరు ఈ టీచ్ చేసేది అని అంటే ఇక్కడ మనకు వచ్చేటటువంటి సమాధానం ఎవరు? ప్రదీప్. సో కాబట్టి ప్రదీప్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. సో ఏం టీచ్ చేస్తాడు ప్రదీప్ అని అంటే ఇంగ్లీష్ టీచ్ చేస్తాడు. సో కాబట్టి ఇంగ్లీష్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది మనకు తెలిసింది. కాబట్టి జనరల్గా ఏం చెప్తారనంటే సబ్జెక్ట్ అనంటే డూయర్ అని చెప్తారు, అవును కదా. సో డూయర్ సబ్జెక్ట్ అయినప్పుడు ఇంక ఇబ్బంది ఏం లేదు కదా అని అనుకుంటారు. అయితే కింద ఎగ్జాంపుల్ ఒకసారి మీరు చూడండి. ఇదే ప్రదీప్ టీచర్స్ ఇంగ్లీష్ అనేదాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై ప్రదీప్. సో ఇక్కడ డూయర్ ఎవరండి? ప్రదీప్. మరి ప్రదీప్ ఇక్కడ సబ్జెక్టా? కాదు. ఎవరిక్కడ సబ్జెక్టు? ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్. సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే యాక్టివ్ వాయిస్లో డూయర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఎవరవుతారు? డూయర్, చేసేవాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. అదే ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి రిసీవర్ అంటే ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్. అందుకే మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్గా మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్లోనికి రాసుకోవాలని అంటారు, అదనమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా డూయర్ సబ్జెక్ట్ అని అంటారు అని అనుకుంటే అది ప్యాసివ్ వాయిస్ దగ్గరకు వచ్చినప్పుడు అది అప్లై కాదు. సో యాక్టివ్ వాయిస్లో మాత్రమే సబ్జెక్ట్ డూయర్గా ఉండటం చూస్తాం. ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఎవరు సబ్జెక్ట్ అంటే రిసీవర్ అనే ఏమవుతుంది అంటే రిసీవర్ ఆబ్జెక్ట్ అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసినట్లయితే ఐఎమ్ ఏ టీచర్. ఇక్కడ వర్బ్ ఏది ఫ్రెండ్స్? యామ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ సెంటెన్స్లో యాక్షన్ ఏది కూడా లేదు.
గమనిస్తున్నారు కదా, యాక్షన్ ఏది కూడా లేదు. సో యాక్షన్ లేకపోయినా కూడా ఏంటి, ఇది వర్బ్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి సబ్జెక్ట్. అవునా? మరి ఇప్పుడు ఫైనల్గా వాట్ ఈజ్ సబ్జెక్ట్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, సబ్జెక్ట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆర్ క్లాస్ దట్ ఇండికేట్స్, గమనించాలి, ద పర్సన్ ఆర్ థింగ్ డూయింగ్ ఆర్ పర్ఫార్మింగ్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. సో గమనించినట్లయితే పర్సన్ ఆర్ థింగ్ ఏంటి, డూయింగ్ ఆర్ పర్ఫార్మింగ్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్. వర్బ్ అంటే పని కదా. సో ఈ పనిని చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, సబ్జెక్ట్. అంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే వర్బ్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫామ్ చేస్తుంది ఎవరు, సబ్జెక్ట్. రెండవది ద పర్సన్ ఆర్ థింగ్ బీయింగ్ డిస్క్రైబ్డ్. గమనించినట్లయితే ఐఎమ్ ఏ టీచర్ అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఐ. సో ఇది ఏం చేస్తుంది, బీయింగ్ డిస్క్రైబ్ చేయబడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఐ అనే సబ్జెక్టు డిస్క్రైబ్ చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రదీప్ టీచర్స్ ఇంగ్లీష్ అనే దాంట్లో ప్రదీప్ అనేది ఏం చేయబడుతుంది, యాక్షన్ అనే దాన్ని చేస్తూ ఉంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్లైడ్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, సబ్జెక్ట్ అంటే డూయర్, యాక్టివ్ వాయిస్లో మాత్రమే. ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఎవరంటే రిసీవర్. మూడోది సబ్జెక్ట్ అనేది యాక్షన్ వర్బ్ లేనప్పుడు, హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు ఏంటి సబ్జెక్ట్ అని అంటే, బీయింగ్ డిస్క్రైబ్డ్, ద పర్సన్ ఆర్ థింగ్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవటం కోసం ఒక సెంటెన్స్లో మనం ఏం చేయాలి అంటే, వర్బ్ అనే దాన్ని బేస్ చేసుకొని హూ అనేటటువంటి క్వశ్చన్ కనుక మనం అడిగామనుకోండి. ప్రదీప్ టీచర్స్ ఇంగ్లీష్ అని ఉంది కదా, హూ టీచర్స్ ఇంగ్లీష్ అన్నాను అనుకోండి, దానికి వచ్చేటటువంటి సమాధానం ఏమవుతుందనంటే సబ్జెక్ట్ అవుతుంది. ఐ రిపీట్, వర్బ్ని బేస్ చేసుకొని హూ అనేటటువంటి క్వశ్చన్కి వచ్చేటటువంటి సమాధానం ఏమవుతుందనంటే సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి అనంటే ఏంటో చూద్దాం. అంతకంటే ముందుగా ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. సో ఆబ్జెక్ట్ అంటే రెండు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవును కదా. సో మొదటిది వచ్చేసి డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటే, ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిసీవ్స్ ది యాక్షన్. సో చూడండి, రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ ఎ వర్బ్ డైరెక్ట్లీ. గమనించాలి, ఆబ్జెక్ట్ అంటే ఎప్పుడు కూడా రిసీవ్స్ ది యాక్షన్. అర్థమవుతుందా? ఆబ్జెక్ట్ అనేది యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది, సబ్జెక్ట్ అనేది యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది, అవును కదా. ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ ప్లేడ్ క్రికెట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, హీ, వర్బ్ ఏంటి, ప్లేడ్, ఆబ్జెక్ట్ ఏంటి, క్రికెట్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో రెండు రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకు తెలియాలి అని అంటే, మనము రెండు రకాలైనటువంటి క్వశ్చన్స్ మనం అడిగితే, వాట్ అని కానీ హూమ్ అని కానీ, దేన్ని బేస్ చేసుకొని, వర్బ్ని బేస్ చేసుకొని. ఓకేనా? ఇక్కడ వర్బ్ ఏంటి ఫ్రెండ్స్, ప్లే అనేది వర్బ్ కదా. సో చూడండి, హూ అని అయితే సబ్జెక్ట్ వస్తుంది. అలా కాకుండా హీ ప్లేడ్ వాట్, అతను ఏమి ఆడాడు. సో ఏం ఆడాడు అతను, క్రికెట్ ఆడాడు. సో క్రికెట్ ఆడాడు అంటే క్రికెట్ అనేది ఏమవుతుంది ఇప్పుడు, ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే వాట్ అన్న ప్రశ్నకి సమాధానంగా ఉంది. ఒకవేళ రెండవ ఎగ్జాంపుల్ చూస్తే అమర్ లవ్స్ సంధ్య అని ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ ఎవరు, అమర్, అవును కదా. సబ్జెక్ట్ అమర్, వర్బ్ ఏంటి, లవ్స్. సో ఇప్పుడు వాట్ అన్న ప్రశ్నకి సమాధానం రాదు. ఏ ప్రశ్నకి సమాధానం వస్తుంది, హూమ్ అనేటటువంటి ప్రశ్నకి సమాధానం వస్తుంది. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఆబ్జెక్ట్ ప్లేస్లో హ్యూమన్ బీయింగ్ కనుక ఉంటే, ఐ రిపీట్, ఆబ్జెక్ట్ ప్లేస్లో హ్యూమన్ బీయింగ్ కనుక ఉంటే మనం ఏ క్వశ్చన్కి సమాధానం వస్తుంది అని అంటే, హూమ్ అనేటటువంటి క్వశ్చన్కి సమాధానం వస్తుంది. సో కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ ఎ వర్బ్
డైరెక్ట్లీ. సో ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్గా యాక్షన్ని రిసీవ్ చేసుకుంటే సో దట్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తెలుసుకోవాలంటే మనకి 2 క్వశ్చన్స్, వాట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్, హూమ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్. హ్యూమన్ బీయింగ్ అయితే హూమ్ వాడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. An indirect object receives the action. సో ఆబ్జెక్ట్ అంటే receives the action అనేది కామన్. An indirect object receives the action through the direct object. చూసారా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది యాక్షన్ని. డైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా వర్బ్ నుంచి రిసీవ్ చేసుకుంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే దే గేవ్ మీ ది అవార్డ్. దే గేవ్ మీ ది అవార్డ్. సో సబ్జెక్టు దే, వర్బ్ గేవ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దే గేవ్ వాట్ అనంటే మనకు వచ్చే సమాధానం ది అవార్డ్. అవునా? సో వాట్కి సమాధానం వస్తే అది ఏం ఆబ్జెక్టు? డైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే దే గేవ్ టు హూమ్, ఎవరికి. సో ఎవరికి అంటే వచ్చే సమాధానం ఏంటి ఇక్కడ? గమనించాలి ఫ్రెండ్స్, ఎవరికి అంటే ఇక్కడ వచ్చే సమాధానం మీ. సో కాబట్టి ఇక్కడ మీ అనేది ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? క్లియర్గా గమనించాలి. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే టు హూమ్ అని కానీ ఫర్ హూమ్ అని కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే మనము ఆ క్వశ్చన్స్ సహాయంతో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఏం చేయొచ్చు అంటే ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమవుతుందా? దే సెంట్ హిమ్ ఏ పోస్ట్ కార్డ్. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో మీరే ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేసినట్లయితే గమనించండి. సబ్జెక్ట్ వచ్చేసి దే, వర్బ్ వచ్చేసి సెంట్. వాట్ అంటే సమాధానం ఏమొస్తుంది? ఏ పోస్ట్ కార్డ్. అంటే ఏ పోస్ట్ కార్డ్ అనేది ఏంటి? గమనించాలి, ఏ పోస్ట్ కార్డ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. హిమ్ అనేది ఏం ఆబ్జెక్ట్ అవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి. ఆబ్జెక్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిసీవ్స్ ది యాక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సబ్జెక్ట్ అంటే అర్థమైంది, ఆబ్జెక్ట్ అంటే అర్థమైంది, వర్బ్ అంటే అర్థమైంది. అయితే ఆబ్జెక్ట్కి సంబంధించి ఇంకా 2 రకాలైనటువంటి మనం ఈ చూస్తాం. ఒకటి వచ్చేసి ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ సహాయంతో తెలుసుకుందాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ద డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇక్కడ మీరు చూసినట్లయితే అండర్ అనేది ఏంటి ఫ్రెండ్స్? ప్రపోజిషన్. అవును కదా? సో ఎప్పుడైనా గమనించండి, ప్రపోజిషన్ ఉంది అని అంటే దానికి పక్కన ఏముంటుంది అని అంటే ఒక నౌన్, ఇంకా చెప్పాలి అంటే నౌన్ ఆర్ ప్రనౌన్ ఉంటుంది. ఇంకా మనం చెప్పాలి అని అంటే ఆబ్జెక్ట్. ఓకేనా? సో కాబట్టి ప్రపోజిషన్తో పాటుగా ఈ ప్రపోజిషన్ పక్కన ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రపోజిషన్ అని అంటారు. ఓకేనా? ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రపోజిషన్. ఇక్కడ మీరు చూస్తే ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఏంటి అని చెప్పొచ్చు అంటే అండర్ ద టేబుల్. సో దీన్ని ప్రపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా అనొచ్చు. సో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ద డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్ అని అన్నారు అనుకోండి. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రపోజిషన్ అంటే మనం ఏం ఐడెంటిఫై చేయాలి అని అంటే ద టేబుల్ అనేది ఆబ్జెక్టు. ఏ ప్రపోజిషన్కి? అండర్ అనే ప్రపోజిషన్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టు ద టేబుల్. అంత మటుకి తెలుసుకోవటం కోసం అన్నమాట. ద వర్క్ వాజ్ ఈజీ ఫర్ హర్. సో చూడండి, ఇక్కడ ప్రపోజిషన్ ఏది? ఫర్ అనేది ప్రపోజిషన్, హర్ అనేది ఆబ్జెక్ట్. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ ఈ సెంటెన్స్ చూసినట్లయితే షీ ప్లేస్డ్. ఓకేనా? షీ ప్లేస్డ్ ద బాస్కెట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఏ టేబుల్ బై ద విండో. మీరు చూసినట్లయితే ప్రపోజిషన్ ఆబ్జెక్ట్, ప్రపోజిషన్ ఆబ్జెక్ట్, ప్రపోజిషన్ మూడు చూస్తున్నాం. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ 3 ఉంటాం మనం చూస్తున్నాం. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రపోజిషన్ అంటే. సో తర్వాత ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే కూడా మనం చూద్దాం. సో ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి చూద్దాం.
సో ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ సహాయంతో మనం తెలుసుకుందాం. షీ కాల్డ్ మీ ఎ సింగర్. ఎగ్జాంపుల్ మొదటిది గమనించారు. రెండవ ఎగ్జాంపుల్ ఐ ఫౌండ్ ద గాడ్ స్లీపింగ్. ఓకే. మూడవ ఎగ్జాంపుల్ చాక్లెట్ మేక్స్ అమృత హ్యాపీ. ఓకేనా. సో ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటే గమనించాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే షీ కాల్డ్ మీ. సో ఇందులో మీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. అవునా. సో ఏ సింగర్ అనేది ఏంటి మరి? ఇంకొక ఆబ్జెక్ట్ అనే కాదు. ఏ సింగర్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఈ ఆబ్జెక్ట్ అనే దానికి రీనేమ్, ఇంకొక పేరు, ఆబ్జెక్ట్ని రీప్లేస్ చేయటం. ఇక్కడ మీ అన్న ఏ సింగర్ అన్న ఒకరే. ఐ రిపీట్, ఇక్కడ మీ ఎవరైతే ఉన్నారో ఆబ్జెక్టు, అతన్నే ఏంటి? ఏ సింగర్. సో కాబట్టి మీ ఏ సింగర్లో మీ ఏ సింగర్ రెండు ఒకటే. సో ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనే దాన్ని తెలుసుకోవాలంటే రెండు చూస్తాం. మొదటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ పక్కన ఉండేటటువంటి ఆ వర్డ్ ఏదైతే ఉందో దానికి రీనేమ్ అన్నమాట. సో షీ కాల్డ్ మీ ఏ సింగర్లో ఏ సింగర్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకేనా. ఐ ఫౌండ్ ద గాడ్ స్లీపింగ్. రెండవ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమైతే ఉందో ఆబ్జెక్ట్ గురించి చెప్పటం. ఇక్కడ ఆబ్జెక్ట్ ద గాడ్ ఏం చేస్తున్నాడు? గార్డు నిద్రపోతున్నాడు. సో కాబట్టి ఆబ్జెక్ట్ గురించి చెప్పటం. ఓకేనా. సో కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటే మనం కొన్నిసార్లు చూసి ఇక్కడ రెండు ఆబ్జెక్టులు ఉన్నాయని అనుకునే పొరపాటు ఉంది. ఇదేంటి ఇట్లా ఉందని అనుకునే అవకాశం ఉంది. కనుక ఇదే క్లాస్లో మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంటు ఒకటి ఆబ్జెక్ట్ రీనేమ్ అయితే వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. రెండోది ఆబ్జెక్ట్ గురించి సంథింగ్ ఏదన్నా చెప్పబడిందని అనుకోండి, అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇక్కడ చూసినట్లయితే ఏ సింగర్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, స్లీపింగ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, హ్యాపీ అవును కదా, ఇక్కడ గాడ్ స్లీపింగ్, ఇక్కడ అమృత హ్యాపీ. అలాగా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో అది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. మన క్లాసెస్ కనుక యూస్ఫుల్గా మీకు ఉన్నట్టు అనిపిస్తే మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.